ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు రైతు పరమే మరీదాస్ గారు. ఎప్పట్లానే కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ ని ఈరోజు మనకి పరిచయం చేయబోతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. ఈరోజు ఏ ప్లాంట్ చూపించబోతున్నారు? ఏనుగు పల్లేరు. ఈ చెట్టు గురించి ఓకే ఆయుర్వేదంలో చాలా వివరించి చెప్పాలని నా ఉద్దేశం. ఓకే, ఏనుగు పల్లేరు. ఏనుగు పల్లేరు దేనికి ఉపయోగపడుతుంది? ఇది ఆరోగ్యానికి, సౌందర్యానికి, అందానికి కూడా. మరి అందగా ఓకే, ఒక చెట్టుతో ఆరోగ్యం అందం వస్తున్నాయి. ఇది చాలా గొప్ప విలువైందమ్మా. దీని ఆకు జీలకరిచ్చి వాటర్ తాగితే గనక చాలా ఆరోగ్యాన్ని చాలా మంచిది. కిడ్నీస్ మీద బాగా పనిచేస్తుంది. రెండోది బ్లాడర్, అంటే యూరిన్ బ్లాడర్ అంటారు, దాని మీద కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తర్వాత ఏంటంటే దీన్ని 2 రెట్టులు రసాన్ని తీసి నువ్వుల నూనె తీసుకుని నువ్వుల నూనె మిగిలి వరకు కాస్తే గనక కీళ్ల నొప్పుల మీద బాగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత దీని ఏరు కూడా పాము విషాన్ని ఇరుగుడు చేసే శక్తి కూడా ఉంది. అంత విరియం పుష్టిని కూడా కలుగజేస్తుంది. ఆడపిల్లలకి సంతానం లేనప్పుడు దీని యొక్క కాయలు వాడినా కానీ తప్పకుండా ఫలితీకరణ జరగటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇటు పురుషులకి ఇటు స్త్రీలకు కూడా అంటే గర్భసంచి ఇబ్బందులు బాగా పనిచేస్తాం. అంత గొప్పది. అంటే పల్లేరు అంటే చాలా విలువైంది. చాలా వాజీకరణ మెడిసిన్ లో దీన్ని చాలా అద్భుతంగా వాడతారు. గొబ్బి గింజలు కానీ ఇది కానీ తీసుకుంటే విరియం పుష్టి కలుగుతుంది, ఫలితీకరణం జరగటానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే పల్లేరు ఈ కాలంలో ఎన్ఐ సౌత్ వస్తుంది కదా, ఈ టైంలో దొరుకుద్ది. అక్కడక్కడ వాటర్ ఉంటదమ్మా, తప్పకుండా ఉంటది. ఇది అంత గొప్ప కిడ్నీస్ మీద బాగా పనిచేస్తుంది. తర్వాత ఏంటంటే లావుగున్న వాళ్ళు కూడా తగ్గటానికి కూడా అవకాశం దొరుకుతుంది. బరువు తగ్గుతా. దాన్ని అపమార్గ క్షారం కలుపుకోవాలి. దీని కషాయంలో సోర్ణం పౌడర్ చేసి కషాయంలో అపమార్గ క్షారం కొంచెం చిట్టుకుడు వేసుకుంటే లావుగున్న వాళ్ళు తగ్గుతారు. అంటే చాలా మంది అయ్యో మేము లావుగున్నామంటే అపమార్గ అంటే ఉత్తరేణి ఆకు రసం తీసి కూడా తైలం చేసుకుంటే పొట్ట మర్దం చేస్తే కొవ్వు తగ్గిపోద్ది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరేణి ఆకు జస్ట్ అది పొట్ట మీద పెడితే తగ్గుతుందా? కాదు, రసాన్ని తీసి 2 వంతులు రసం తీసి 1 వంతు నువ్వుల నూనె కలుపుకుని చేస్తే పొట్ట తగ్గటానికి అవకాశాలు, ఒళ్ళు శరీరం తగ్గుతుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే ఇంకా గొప్ప విషయాన్ని మీరు తెలియపరుస్తుంది. ఆరోగ్యం మహాభాగ్యం. ఇప్పుడు ఆరోగ్యం విషయంలో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం, కానీ అందం విషయంలో చెప్తున్నాను. ఆరోగ్యం మహాభాగ్యం, సౌందర్యం కలిగి ఉండాలి. ఎవరైనా చాలా యువతలంటే వేరే విషయం. దేవుడు ఎందుకంటే పెద్ద తల ఆడవాళ్ళకి ఇస్తాడు, మగవాళ్ళు అయితే కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అవునా కదండి? కనుక కొంతమంది యువకులకి బట్టతల వస్తుంది. అవునా కదండి? బట్టతల వస్తే బట్టతల వ్యక్తి మంచి జ్ఞానవంతుడు అంటారు మామూలుగా అయితే. కానీ ఈ బట్టతల నాకు ఎందుకు వచ్చిందని బాధపడతారు. మంచి జ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కానీ ఈ బట్టతలతో చాలా బాధపడతారు. ఈ బట్టతల నుంచి మళ్ళీ జుట్టు రావాలంటే ఎట్లా? ఈ యొక్క పల్లేరు సమూలం చేసి దానికి సమానంగా నువ్వులు పూలు తేనె నెయ్యి కలిపి సమానంగా చేసి బట్టతల మీద పెడితే తప్పకుండా ఎంటుకలు వస్తాయి. అంతే. అసలు ఇప్పుడు ప్రాముఖ్యంగా ఏంటంటే బట్టతలకి ఎంటుకలు రావాలి, జుట్టు రావాలి, మళ్ళీ అందరు కుర్రోళ్ళలాగా కలిసి మెలిసి ఉండాలంటే పల్లేరు యొక్క కాయలు 100 గ్రాములు అనుకోండి. అట్లే నువ్వులు పువ్వు తేనె నెయ్యి కలిపి సమానం చేసి తలకు పెట్టుకుంటే మాత్రం తప్పకుండా తల పెరుగుతుంది. ఇవన్నీ కలిపి ప్యాక్ లా అవును గోరింతాకి అలా పెట్టు. ఇప్పుడు తేనె, ఆవు నెయ్యి, నువ్వులు పువ్వులు, పల్లేరుగాయలు తలకి అంటితే వైట్ హెయిర్ వస్తుంది, తెల్ల జుట్టు వస్తుంది అని అంటూ ఉంటారు కదా చాలా మంది. సరే, ఈసారి నేను శ్రేష్టమైన తేనె
మనం వీడియోలు చూసి నేనే రాసుకుని చూద్దాం మరి. ఏముంది అవును, చాలా మంది అంటూ ఉంటారు తేనె తలకి అంతవరకేనమ్మా. ఇప్పుడు ఏడుశనగ గుళ్ళు తింటే రైతు ఒలిసేటప్పుడు అమ్మో ఏడుశనగ గుళ్ళు ఉంటే పొట్టలు మొలకలు వస్తాయి అంటారు. అవునా కదంటారు. ఎందుకు తినకూడదండి? వస్తాయా? రావు కదా అంటారు. కానీ ఒకవేళ శ్రేష్టమైన తేనెని నేను ఎదర 10 డ్రాపులు రాస్తాను చూద్దాం తల పెరగటానికి. కానీ సరే బట్ట తలకి మరి తల పెరుగుద్దో లేదో నేను చెప్పలేను, నేను పరిశోధన చేయలేదు కాబట్టి. శాస్త్రంలో రాశారు, ఇది నిజమైన మాటే కనుక ఖచ్చితంగా పెరుగుద్దని. ఎవరైనా ఇది మనకి ఇబ్బంది పెట్టేది ఏం కాదు. పల్లేరుగాయలు ఇబ్బంది పెట్టేది కాదు, నువ్వుల పూలు ఇబ్బంది పెట్టేది కాదు, తేనె ఇబ్బంది పెట్టేది కాదు, తర్వాత నెయ్యి ఇబ్బంది పెట్టేది కాదు. ఈ సమం చేసి తలకు పెట్టుకుంటే కనుక ఒకవేళ బట్ట తల ఉండి బాధపడే వాళ్ళు ఉంటే ప్రయత్నం చేయమనండి. నేను పరిశోధన చేయలేను. నేను పరిశోధన చేస్తే టిక్కు పెడతాను, పచ్చ పెన్నుతో టిక్ ఎట్లా పెడతాను అట్లా పెట్టగలుగుతాను, నిరూపించగలుగుతాను. కానీ శాస్త్రం చెప్పింది దాన్ని ఎప్పుడు తక్కువగా దించాం. ఇప్పుడు తేలు గుట్టతే సంఖలో నుంచి ఎటు దించితే దిగిపోద్ది మిమిక్రీ. ఇది కూడా నా బట్టతాలు అయినట్టయితే నేనే చేసుకున్నాను అంతే. కానీ ఈ తెల్లెంటుకులు నల్ల పడాలని ప్రయత్నం చేసినా కానీ అవ్వదు. ఎందుకంటే శాస్త్రానికి నేను విరోధంగా నడవను. ఒకవేళ నేను చెప్పే కదా గుంట కలకరాకు నీలాకు ఇవన్నీ తయారు చేయట్లా. ఒకవేళ మెరిసే వాళ్ళకైతే ఉపయోగపడవచ్చేమో, కానీ మెరిసినాక తెల్లెంటుకులు నల్ల చేయమంటే ఎట్లా జరుగుద్దమ్మా? చేయలేం, ఇది అసాధ్యమైంది. కలర్స్ వాడడం తప్ప కొబ్బరి నూనె రాసుకుంటే చక్కగా నల్లబడిపోతాయి తెలుసా. ఈ తైలమే అంటే కొబ్బరి నూనె చక్కగా ఈ వాడుకుంటే కనుక నల్లబడవచ్చు, ఏముందా? రంగు కన్నా మెరుగు కదా, అవునా కదండి. అందువల్ల ఈ యొక్క పల్లేరు అంత అద్భుతంగా ఆరోగ్యానికి, తర్వాత బట్టతల సరే ప్రయత్నం చేయమని చెప్తున్నాను. పల్లేరుగాయలు ఈ రోజుల్లో ఉంటాయి. లేదు నువ్వులు ఒక్కొక్కసారి పొలాల్లో నువ్వులు జల్లినాక వస్తాయి, జులైలో కూడా ఉంటాయి. ఒకవేళ ఆ పూలు ఈ కలిసి చేయమనండి, ఏముంది? 10 గ్రాములు 10 గ్రాముల చొప్పున పల్లేరుగాయలు నష్టమేం లేదు కదా, అవునా కదా అంటారు. అది ప్రమాదకరమైనది కాదు, నువ్వుల పువ్వు ప్రమాదకరమైనది కాదు, తేనె ప్రమాదకరమైనది కాదు, తర్వాత నెయ్యి ప్రమాదకరమైనది కాదు. ఇది చూడండి 10 గ్రాములు 10 గ్రాములు చూడండి. ఒకవేళ మీ అదృష్టం ఉంటే వచ్చింది అనుకో. ఎన్నిసార్లు అప్లై చేయాలంటారు? ఒక వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుంది. వారానికి 2. ఇవన్నీ కూడా ఈజీగా దొరికే. ఒక నువ్వుల పువ్వులే మనకి డౌట్ గా ఉంది. తేనె నెయ్యి 2, పల్లేరుకాయలు, నువ్వుల పువ్వు, తర్వాత మందారం కలుపుకోవచ్చు. మందార పువ్వులు కలుపుకోవచ్చు, ఇబ్బంది. మందార పువ్వులు కూడా కలిపి పేస్ట్ లా చేసుకొని మనం గోరింటాకి ఎలా తలకి అప్లై చేసుకుంటామో అలా కనుక అప్లై చేస్తూ ఉంటే బట్టతల ఉన్న వాళ్ళకి జుట్టు రావడానికి అవకాశం ఉంటుందంట. ఎప్పుడు ప్రతిదీ కూడా ఇప్పటి వరకు మరీదాస్ గారు చెప్పినట్లు ఆయన అధ్యయనం చేసే నేను బల్లగుద్ది చెప్తున్నాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేవాళ్ళు. ఆయనకి బట్టతల లేదు కాబట్టి నిరూపించలేకపోతున్నారు. బట్టతల ఉన్న వాళ్ళు చాలా ప్రయోగాలు చేసే ఉంటారు. రకరకాలుగా మెడిసిన్స్ వాడి ట్రీట్మెంట్స్ తీసుకొని అలసిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక ప్రయత్నంగా చేస్తే పోయేదే ఉంది చెప్పండి. మనకు అన్ని దొరికేవే. ఒక నువ్వుల పువ్వులు మాత్రం కొంచెం ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మరీదాస్ గారు ఈ వీడియోకి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మరీదాస్ గారు.